ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనకి ఎప్పుడో అప్పుడు నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. అయితే ఈ ఆలోచన నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యములను మనం తెలుసుకొని ఎవరి కోసం ప్రార్థన చేయాలో నేర్చుకొని మనం ప్రార్థించినప్పుడు ఆ అంశములను, ఆ వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినట్లయితే దేవుని కృప మనకు విస్తారంగా ఉంటుందని తెలియచేయుచున్నాను. మొదటిగా మనము ప్రార్థన ఎవరి కోసం చేయాలి అంటే ఇది ఒక హెచ్చరిక అయి ఉన్నదండి. ప్రార్థన చెయ్యండి అని. మనము ప్రతిదిన మన అవసరముల కొరకు ప్రార్థన చేయాలి. 2, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తము జరుగుట కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. శోధన, కీడు నుండి తప్పించమని దేవుణ్ణి మనం ప్రార్థించాలి. శోధనను ఎదిరించుట కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు వారే చేయాలి. ఒకరికొకరకు ఒకరు చేయాలి. కాపరుల కొరకు చేయాలి. బోధకుల కొరకు చేయాలి. ప్రభుత్వ అధికారుల కొరకు చేయాలి. యెరూషలేము క్షేమము కొరకు చేయాలి. మనుషులందరి కొరకు చేయాలి. రాజుల కొరకు చేయాలి. ప్రతిదినము ప్రార్థనలు చేయాలి. ముఖ్యంగా మనము శక్తి గలవారం అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడుట కొరకు మనం ప్రార్థించాలి. దేవుని జ్ఞానము, బుద్ధి, వివేకము నిత్యము అడుగుచూ ఉండాలి. మనం విధేయత కలిగి దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన ప్రేమ, గుణాలు, కార్యాలు సమస్తము, జ్ఞానము మనలో నింపబడాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి. మన ద్వారా కొంతమందినైనా సువార్త ప్రకటించి దేవుని మార్గంలో నడిపించబడుటకు జ్ఞానం అడగాలి. ఆయన నామమును మహిమపరచుట కొరకు మనం ప్రార్థించాలి. ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాలు అన్నీ కూడా ధ్యానించి మనం ఈ విషయాల కోసం ప్రార్థించినట్లయితే ప్రార్థనలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాల్లో, మన విడికిల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.